నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మరొక నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఎన్నికల ముంగట సర్వే నివేదికలు అనేటువంటివి మాత్రం ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎన్నికలు అనేటప్పటికీ సర్వే నివేదికలు రావటం సర్వసాధారణం. అయితే మొదటి నుంచి కూడా మరి సర్వేల మీదను లేదంటే కనుక కొన్ని తమకు అనుకూలమైనటువంటి మీడియాల మీద వాటి ద్వారా వచ్చేటువంటి ప్రచారాల మీద వీటి మీద ఆధారపడినట్లుగా అయితే అధికార పార్టీ కనిపిస్తోంది. కానీ ఈ రోజున సర్వే చెప్తున్నటువంటి ఫలితాలు అంటే ఒక్క సర్వే అనేటువంటిది కాదు, అనేక సంస్థలు అనేక సర్వేలు చేయించున్నాయి. ముందుగా చూసుకుంటే సీ ఓటర్ సర్వే కానీ, ఇండియా టుడే కానీ, లేకపోతే టైమ్స్ నౌ అంటూ వచ్చినటువంటి సర్వే కావచ్చు, లేదంటే మొన్న వచ్చినటువంటి పీపుల్ పల్స్, లేదంటే రైస్ సర్వే, ఇలాగా అనేక సర్వే సంస్థలు, చాణక్య సర్వేస్ అనేటువంటివి. ఇవేమిటి అంటే ఈ సర్వే సంస్థలు కూడా ప్రధానంగా ప్రజల నాడి అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉంది అనేటువంటిది ఎన్నికల ముంగిట ఖచ్చితంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాలు ఎలాగుంది ప్రజలది అనేటువంటిది ర్యాండమ్గా శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళ తాలూకు నాడి ఎలా ఉంది, అక్కడ ఏ పార్టీకి లేదంటే ఏ నాయకుడికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి వాటిపైన ఈ సర్వేలు అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ సర్వేల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరగానే ఫలితాలు అంటే ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రధానంగా ఈ సంస్థలు అనేటువంటిది ప్రజల నాడి తెలుసుకునేందుకు కొన్ని శాంపుల్స్ అంటే ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటే ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా ర్యాండమ్గా ప్రజల దగ్గరికి ఆ సర్వే తాలూకు టీమ్స్ వెళ్ళడం, వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాలూకు పనితీరు ఎలా ఉంది, అక్కడ లేదంటే కనుక అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎలా ఉంటుంది, ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఓటు వెయ్యాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అనేటువంటిది తటస్థంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ శాంపిల్స్ అనేటువంటివి కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణ అనేటువంటివి చేస్తారు. అయితే తాజాగా మాత్రం ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది సర్వేస్ అంటే దాదాపుగా ఒక 15 నుంచి 20 వరకు సంస్థలు సర్వేలు నిర్వహిస్తే అందులో ఒక్క టైమ్స్ నౌ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే తప్పితే దాదాపుగా మిగతా సర్వేలన్నీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక స్థానాలతోటి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులే ఉన్నాయనేటువంటి చెప్తా ఉంటే టైమ్స్ నౌ మాత్రం మరి అదేంటో అందుకు భిన్నంగా వైసీపీ 24 నుంచి 25 మరి ఆ ఒక్కటి ఎందుకు వదిలిపెట్టారో తెలియదు కానీ 24 లేదా 25 ఎంపీ స్థానాలు కూడా పూర్తిగా వైసీపీకే వచ్చే పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఆ టైమ్స్ నౌ వాళ్ళు నవభారత్ అనేటువంటి వాళ్ళతో ఒకసారి, ఈటీజీ అనేటువంటి సంస్థతో ఒకసారి, ఇంకో సంస్థతో ఒకసారి అలా 2-3 సార్లు సర్వేలు చేశామని చెప్పి నివేదికలు ఇచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆ ప్రెస్ నోట్లో తేదీ మారుతుందో ఇక్కడ ఈ సర్వేల్లో కూడా తేదీ మారడం తప్పితే ఫలితాల్లో మాత్రం మార్పు లేదు. ఇలాంటి సర్వేలన్నీ కూడా ఎన్నికల ముందట సందడి చేస్తున్నటువంటి క్రమంలో తాజాగా మరొక సర్వే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాలో అయితే కనుక ప్రచారం జరుగుతోంది. మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా వైసీపీకే అనుకూలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా ఆ సర్వే వచ్చినట్లుగా వైసీపీ ప్రచారం చేసుకుంటా ఉంది. మరి నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి సర్వేల ఫలితాలు ఏం చెప్తా ఉన్నాయి, ప్రజల నాడి ఎలాగుంది, అసలు రేపు ఎన్నికల్లో హోరు ఎలా ఉండబోతూ ఉంది, ఎన్నికల పోరు ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. సార్ నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ముందుగా చూస్తే మనము ఏదైతే ఎన్నికల ముందట సర్వేలు అనేటువంటివి సందడి చేస్తూ ఉంటాయి, ప్రజలు కూడా ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి దానిపైన చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే మొన్నటి వరకు అంటే నిన్న మొన్నటి వరకు కూడా అనేక సర్వేలు వచ్చినాయి. ప్రధానంగా చూస్తే ఇండియా టుడే సర్వే కావచ్చు, సీ ఓటర్ సర్వే కావచ్చు, చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, రైస్ సర్వే, ఇలాగొచ్చినటువంటి సర్వేలు అన్నింటిలో కూడా కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తా ఉంటే ఒక్క టైమ్స్ నౌ సర్వే మాత్రం వైసీపీ చాలా అనుకూలంగా ఉంది అన్నట్లుగా చెప్తూ వచ్చింది. అసలు వాస్తవంగా అసలు సర్వే నివేదికలు ఎలాగున్నాయి, ఇప్పుడు వరకు వచ్చినటువంటి సర్వే నివేదికలు మీరు చూసుంటారు కాబట్టి ఎలా ఉన్నాయి వాటి ఫలితాలు, అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో ప్రజల నాడి ఎలా ఉంది? ఒకటి, ముంజేతి కంకణానికి అద్దమేళ అని ఒక నానుడి ఉంటుంది. అంటే ఇక్కడ కంకణం ఉందనుకోండి, దీని అందం చూసుకోవడానికి అద్దంలో చూసుకోవాలి, ఇటు చూస్తే కనపడుతుంది కదా. ఇప్పుడు అంటే ఈ సామెత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఫ్యాక్టరు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది.
ఒక వర్గంలో కాదు అన్ని వర్గాలలో కనపడుతుంది. అన్ని రకాలంటే ఇప్పుడు వర్గాలు అంటే ఏదో పత్రికా భాషలో కులాలు గిలాలు సామాజిక ఇవి కాదు, ఆదాయ వర్గాలు ఉంటాయి. ఈ రకరకాల ఈ క్లాసిఫికేషన్స్ ఏ క్లాసిఫికేషన్ చేసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎందుకున్నాయి అని ఆలోచిస్తే ఎక్కడా కూడా శాంతి లేదు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. ఇప్పుడు 5-5.5 కోట్ల మంది దీంట్లో ప్రభుత్వ పథకాలు అందుతున్నది ఎంతమందికి? లక్షల్లోనే. అంటే మిగిలిన వాళ్ళు ట్యాక్స్ కడుతూ ఉంటే వాళ్ళకి లాభం అంటే లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఇది సమాజంలో ఇది చాలా కాలంగా జరుగుతున్నది. వీళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ చాలామంది ఉంటారు. గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ అందుకునే వాళ్ళు ఉంటారు. అవి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు, అంటే పేద వర్గాల వాళ్ళు. వాళ్ళకి సబ్సిడీస్ అందివ్వాలి, లేకపోతే వాళ్ళ సంక్షేమం చూడాలి, వాళ్ళని కూడా జీవితంలో సన్నద్ధం చేయాలి, వాళ్ళు కూడా పైకి రావటానికి. ఈ మెకానిజం ఇదంతా కూడా ఎక్కడ తప్పు ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఈ ఎఫ్లుయెంట్ సెక్షన్స్ వీళ్ళందరూ కట్టిన పన్నులను దుర్వినియోగం చేస్తూ ఉంటే, వాళ్ళకి సంక్షేమం ఇస్తే ఎవరు ఏమనరు, పేదవాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ తాము కట్టిన పన్నుల్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే వీళ్ళు రియాక్ట్ అవుతారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతున్నది. ఏంటి అంటే ఎక్కడా కూడా మేము పన్నులు కట్టాము, మాకు రోడ్డు కావాలి, మేము పన్నులు కట్టాము, మాకు ఏదైనా ప్రాజెక్టు కావాలి, మేము పన్నులు కట్టాము, మాకు ఏదైనా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి. నువ్వు రోడ్లు వేయవు, ప్రాజెక్టులు కట్టవు, నువ్వు కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావు, పోనీ ఐటీ పరిశ్రమ మొత్తం అంతా ఆ దేశం మొత్తంలో ఐటీ పరిశ్రమ ఎక్కడ కావాలి ఎక్కడికక్కడ డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. మీకు లక్నోలో పెరుగుతున్నది, అహ్మదాబాద్లో పెరుగుతున్నది. అంటే నేను ఇంకా బెంగళూరు, పూణే ఇవన్నీ వదిలేసి కొత్త ప్రదేశాలు కూడా చెప్తున్నా, అక్కడ కూడా ఐటీ పెరుగుతూ ఉన్నది. విజయవాడ ఏమైంది, విశాఖపట్నం ఏమైంది, అక్కడికి ఏదన్నా ఒక కొత్త ఐటీ కంపెనీ ఏదన్నా వచ్చిందా అంటే ఐటీ కంపెనీలు రావట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ కావట్లేదు, ప్రాజెక్టులు కంప్లీట్ కావట్లేదు. ఈ తరహా పాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మారున్నారు. ఈ వ్యతిరేకత మామూలుగా మనం వెళ్ళి ఒక బస్ స్టాండ్లో నిలబడి ఒక 10 నిమిషాలు వింటే అందరూ అదే మాట్లాడతారు, ఈ ప్రభుత్వం విఫలమైంది అని. మరి ఆ టైమ్స్ నౌ అని తరతడకి మనం వాడుతుంటాం, కానీ యాక్చువల్గా అది టైమ్స్ నౌ వాళ్ళు చేసిన సర్వే కాదు, ఈటీజీ టైమ్స్ నౌ. అంటే ఈటీజీ అనే సంస్థ వాడు స్లాట్ కొనుక్కొని అందులో వేస్తుంటాడు. ఈ ఈటీజీ ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఒక అతను వెళ్ళిపోయి ఆ ఈటీజీ అనే సంస్థ పెట్టుకున్నాడు ఎలక్షన్ సర్వేలు అవి చేయటానికి. అతను స్ట్రాటజిస్ట్ అనుకుంటుంటాడు, తప్పేముంది అందులో, ఎవరికి వాళ్ళు అనుకుంటుంటారు కదా, మనమే మేధావులు అనుకుంటుంటారు. అతను కూడా అట్లాగే అనుకొని ఆ కంపెనీ పెట్టి అందులో స్లాట్ కొని అది వేస్తూ ఉంటారు. అందుకనే మన సర్వేనే కదా, మనం వేసుకునేదే కదా, మన డబ్బులే కదా, సర్వే చేయించటం లేదేం లేదు, వేసుకుంటారు. మొత్తం 24 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది అని వేసుకుంటారు. నేనేమడుగుతున్నాను అంటే 24 మీరు గెలుస్తారు కదా, ఒక్క దాంట్లో ఓడిపోతారు కదా, ఆ ఒక్కటి ఏంటి చెప్పమని అడుగుతున్నాను నేను. ఆ ఒక్కటి ఏమిటి? నువ్వు ఖచ్చితంగా నువ్వే చెప్తున్నావు కదా 24 గెలుస్తారని, 25 ఉండే ఒక్కటి ఆ ఒక్కటి ఏం ఓడిపోతావు? కడప ఓడిపోతావా, గుంటూరు ఓడిపోతావా, అనకాపల్లి ఓడిపోతావు? ఏది ఓడిపోతావు నువ్వు? విజయనగరం ఓడిపోతావా, నరసాపురం ఓడిపోతావా? ఏది ఓడిపోతావు? అంటే నీకు 24 నీ 24 నేను అడగట్లే, ఓడిపోయే ఒక్కటి చెప్పు అని అడుగుతున్నాను నేను. అంటే ఈ సంస్థల సర్వేలన్నీ కూడా ఈ తరహాల్లోనే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు సీ వాటర్ సర్వే గురించి మనం ఇంతకు ముందర కూడా మాట్లాడుకున్నాం, మీ డిబేట్లో కూడా చెప్పాను నేను. ఇప్పుడు సీ వాటర్ సర్వే అనేది ప్రామాణికంగా వాళ్ళు చాలా దేశాల్లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి.
గవర్నమెంట్స్ చాలా దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు తమ పాలసీల గురించి ఏమనుకుంటున్నారో చెప్పమని సీ వాటర్కి కాంట్రాక్ట్లు ఇస్తూ ఉంటాయి. ఒపీనియన్ మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళు ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందనేది ఇస్తూ ఉంటారు. అంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థ 1.5 year బ్యాక్ చెప్పింది 15 నుంచి 17 స్థానాలు తెలుగుదేశానికి రాబోతున్నాయి అని. అప్పటికి జనసేనతో టైఅప్ లేదు, బీజేపీతో టైఅప్ కూడా లేదు. 15 నుంచి 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం గెలవబోతున్నది అని 1.5 year ఇంకా ముందరే, అంటే అప్పటికే వాళ్ళు చేసింది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఆ సర్వే అది చేసే నాటికే 2 సంవత్సరాల కిందటే మూడ్ ఆఫ్ ది నేషన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సెట్ అయి ఉన్నది. ఆ తర్వాత వాళ్ళు దాన్ని తీసుకొచ్చి 18 నుంచి 22 వరకు తీసుకొచ్చారు. అంటే ప్రజాభిప్రాయం వాళ్ళకి అనుకూలంగా మారుతున్నది అని వాళ్ళు చెప్పటం ఒపీనియన్. అంతేగాని ఇప్పుడు మనం చేసుకొని మన సర్వేలు మనం చేసుకొని మనకు అన్ని సీట్లు మనకే వస్తున్నాయి అనుకుంటే అది దానివల్ల ప్రయోజనం ఉండదు, దానికి క్రెడిబిలిటీ కూడా ఉండదు. అదే ఫిగర్ని అదే సంస్థ అదే దీని మీద అదే లెటర్ హెడ్ మీద పైన డేటు మార్చి అది రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈటీజీ టైమ్స్ నౌ సర్వే చాలాసార్లు అవే ఫిగర్స్ తోటి రిలీజ్ చేశారు. ఎవరు నమ్మే పరిస్థితి అయితే ఎవరు కనపట్టలేదు. మేడం కనకదుర్గ గారు ఇందాక సార్ చెప్పినట్లుగానే ఈ రోజున ఒక వర్గం అని కాదు, అటు భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేటువంటి రైతుల దగ్గర నుంచి ఆటో రిక్షాలు నడుపుకునేటువంటి డ్రైవర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఈ స్థాయిలో కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, ఇదిగో మాకు ఈ విధంగా సర్వేలు ఉన్నాయి అని చెప్పి అసలు ఒక పక్కన సర్వే సంస్థలు ఏవైతే న్యూట్రల్గా చేసేటువంటి సర్వే సంస్థల రిపోర్ట్లన్నీ ఒకలాగా ఉంటే వీళ్ళు మాత్రం ఈ రకమైనటువంటి సర్వే రిపోర్ట్లు తెచ్చుకుని వీటిని ప్రచారం చేసుకోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనం 15 రోజులు 20 రోజులుగా చూసుకుంటున్నామండి. ఒక భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఈ సర్వే కూడా నిన్న నా భయంలోంచి పుట్టిందే అని నా ఉద్దేశం. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిని కూర్చోమన్నారు. అలాగే ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే కదా, బయట వాళ్ళు ఏం కాదు. సో వాళ్ళు ఇందాక వారు చెప్పినట్టుగా ఈ టైమ్స్ నౌ వాడు ఇచ్చినట్టు 24 ఇచ్చాడు, వీళ్ళు 24 ఇచ్చారు, ఏం తేడా లేదు. అంటే ఇప్పుడు ఆ టైమ్స్ నౌ ఇవాళ కాదు, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మీరు చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఎవరు వాళ్ళకి అంటే ఫేవర్ అంటే వాళ్ళకి ఏ రకంగా కావాలో రకంగా చేసే ప్రభుత్వాల వైపే వాళ్ళు ఇస్తారు ఎప్పుడు వాళ్ళ సర్వే. నాకు తెలిసి వాళ్ళు ఇచ్చే సర్వేలు కూడా నిజమైన దాఖలాలు నాకైతే గుర్తులేదు. అదేవిధంగా ఉంది వీళ్ళ సర్వే కూడా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది, మనం మొత్తుకుంటున్నది అదే కదా. 20 రోజులుగా మనం చెప్తున్నది ఏంటి, మొత్తం అధికార యంత్రాంగం మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉంది, వైసీపీనే నడిపిస్తోంది, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ నడిపిస్తున్నారని చెప్పినప్పుడు వీళ్ళు ఈ రకంగా ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదండి. మీరు చెప్పినట్టు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అంటే ప్రతి ఒక్క వర్గాన్ని మనం తీసుకుంటే కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతే బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా మనకి అవి ఒక్కటే మనకి ఓట్లు వేయవండి. మనం ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నాం. ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అడుక్కు తినే స్థాయికి వెళ్ళిపోయాయి. మనకి ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు కేసీఆర్ని ఏమీ గెలిపించలేదు, ఆయన భ్రమపడ్డాడు. అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ఏ వ్యక్తి అయితే వాళ్ళకి కావాల్సింది చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తారో, ఇందాక వారు చెప్పినట్టుగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలండి. ఇప్పుడు తల్లి తండ్రి చదివించేది ఎందుకు, వాళ్ళు ఏ ఆలోచనతో చదివిస్తారు, ఆడపిల్ల మగపిల్లాడు అని కాదు, ఏ పిల్లైనా పిల్లాడైనా ఇది చదివాక వాట్ నెక్స్ట్, ఇప్పుడు సంపాదన ఏంటి, ఎక్కడ ఉద్యోగం చేస్తాడు, ఒక ఐటీ కంపెనీ ఎక్కడుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారండి, దీనివల్లే కదా. అభివృద్ధి లేదు, మనకు అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేవు, ఒక ఐటీ ఇండస్ట్రీ లేదు, ఇవన్నీ చూసుకుని వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. నష్టపోతున్నది ఆ రకంగా కూడా ఆంధ్రప్రదేశే. ఎక్కడైతే సంస్థలు ఉండి ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో ఒక కంపెనీని బట్టి 100 రకాల ఉద్యోగాలు వస్తాయండి. అక్కడ ఒక ట్యాక్సీ క్యాబ్ నడిపేవాడు ఉంటాడు, ఒక పళ్ళ దుకాణం వాడు ఉంటాడు, ఒక టిఫిన్ సెంటర్ వాడు ఉంటాడు. సో ఒక సంస్థ అనేది ఇంతమందికి ఇన్ని వేల మందికి ఉద్యోగం కల్పిస్తుంది, సంస్థ లోపల బయట కూడా. సో విచ్ ఈజ్ వాట్ ఇప్పుడు మనకు అది లేదు. మనకి రాష్ట్రం దివాళా తీయటానికి ఇవన్నీ కూడా కారణాలే.
అది మామూలు. ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ మీరు చూస్తే రోజు కూలీలు కావచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండే వాచ్మెన్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు ఈయన ఇంత వైజాగ్ అభివృద్ధి, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ ఇదేంటి క్యాపిటల్ అంటాడు ఆయన. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల వాళ్ళు ఎందుకు వచ్చారు? 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడు వాళ్ళకి? వాళ్ళు ఎందుకు వస్తున్నారు వేరే చోట్లకి? ఇంత చిన్న చిన్న ఉద్యోగాలు వెతుక్కుని ఇదే ఉద్యోగం వాళ్ళకి అక్కడ దొరకదా నువ్వు అభివృద్ధి చేస్తుంటే? కాబట్టి ఈ సంస్థల సర్వేలు ఇవన్నీ బోగస్ అండి. ప్రజల నాడు ఎలా ఉందంటే ఇప్పుడు తెలుగుదేశం వైపే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సర్వేలు అయితే ఈ 1-2 సర్వేలే మనకు ఆ రకంగా వచ్చాయి, మిగతావన్నీ కూడా తెలుగుదేశం వైపే ఉన్నాయి. కాబట్టి ఈ సర్వేని మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. సార్, ముఖ్యంగా చూస్తే ఓకే, సర్వే ఫలితాలు ఎట్లా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది పక్కకు పెడితే, ఈ రోజున ప్రజల్లో వస్తున్నటువంటి స్పందనని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒకవైపున ఏదైతే 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ల క్రితము ఒక గొప్ప మ్యాండేట్ 151 అసెంబ్లీ స్థానాల మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ రోజున ప్రజల్లోకి వెళ్తూ ఉంటే, ఆ పార్టీ అధినేతకి సొంత పార్టీ నేతలే ఆయనతో ప్రచారంలో పాల్గొనడానికి రావట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళ సభలకి, వాళ్ళ సమావేశాలకి వస్తున్నటువంటి స్పందన, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభలు పెట్టినా సభల్లోంచి పారిపోవటాలు, జనాలు బయటకు పరుగులు తీయటాలు, లేదంటే పక్క రాష్ట్రాల నుంచి జనాల్ని బస్సుల్లో తరలించుకొచ్చి సభలు నిర్వహించటాలు, ఈ రెండిటి స్పందన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నవాడి ప్రతి వాడికి కూడా రోడ్ల పరిస్థితి ఏంటో తెలుసు. అంతకు ముందు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఇది తెలిసిన తర్వాత ఒక్క రోడ్ల గురించే జగన్ ప్రభుత్వం విఫలమైంది ఎక్కడా అని మీరు ఒక 100 మందిని అడిగితే 100 మంది ఏం చెప్తారు అంటే రోడ్ల దగ్గర విఫలమయ్యాడు అని చెప్తారు. అంటే రోడ్లు ఎందుకు వేయించలేదు, జగన్మోహన్ రెడ్డి రోడ్లు ఎందుకు వేయించలేదు, అంతే కదా. ఇప్పుడు ఆ ప్రజలు అడిగిన దీనికి ముందు నుంచి తెలుస్తుంది కదా, రోడ్డు వేస్తే అయిపోతుంది కదా, సమస్య తీరిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి అంటే, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే నాకు ఓట్లు రావు, డెవలప్ చేయకూడదు, వీళ్ళకి నేను సంక్షేమం పేరుతోటి నేను డబ్బులు ఇచ్చినంత కాలం వీళ్ళు నాకే ఓట్లు వేస్తూ ఉంటారు అని ఆయన క్యాలిక్యులేషన్. ఆ విధమైన క్యాలిక్యులేషన్ ఉన్న రాజకీయ నాయకుడికి నువ్వు రోడ్లు వేయట్లేదు అని మనం చెప్పామనుకో, నువ్వు రోడ్లు వేయకపోవటం వల్ల ఇంత వ్యతిరేకత వస్తున్నది అని ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పేంత ఇది, ఎందుకంటే అతను వినడు కదా. వినేవాడికైతే ఎవరన్నా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు కదా. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు, అదే సిద్ధాంతం మీద ఉంటాడు. అందుకని ఇప్పుడు ఈయనకేంటి, రోడ్లు ఎందుకు వేయడు, ఇది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా కానీ ఆ రోడ్లు వేయచ్చు కదా అంటాడు ప్రతివాడు. వేయడు. ఎందుకు అంటే అది అతని సిద్ధాంతంలో, అతని డిక్షనరీలో అభివృద్ధి అనేది లేదు అక్కడ. నేను డబ్బులు ఇస్తాను. ఇప్పుడు మీరు అంతకు ముందర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అంటే ఎవరుంటారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. ఆ గ్రాడ్యుయేట్స్లో 6వ తరగతి చదివినోడిని 3వ తరగతి చదివినోడిని కూడా దొంగ ఓట్లు చేర్పించారు వీళ్ళు. ఎంత చేర్పించి ఎంత చేసినా కానీ 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు ఉంటే 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు కూడా తెలుగుదేశం గెలిచింది. అప్పుడు ఎవరో మీలాంటి రిపోర్టర్ వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగాడు, ఇదేంటండి మొత్తం అన్ని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలన్నీ పోయినాయి, మీరు ఒక్కడు కూడా గెలవలేదు అని అడిగితే, మా ఓటర్లు సపరేట్గా ఉన్నారండి, మా ఓటర్లు వేరు అంటే నీ ఓటర్లు ఎవరు అంటే దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు చెప్పిన సమాధానంతో మిగిలిన వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే చదువుకున్నాడెవడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడు అనేది అందరికీ అర్థమైపోయింది.
అంటే డిగ్రీ వరకు చదివిన వాడు ఎవడూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి కన్ఫర్మ్ చేసి చెప్పాడు. సరే, వీళ్ళ ఓటర్లు ఎవరు అంటే ఈ అమ్మఒడి అందుకుంటున్న వాళ్ళు, లేదు సామాజిక భద్రతా పెన్షన్లు అందుకుంటున్న వాళ్ళు, వీళ్ళు మా ఓటర్లు అంటాడు. అంటే నీకు అమ్మఒడి నువ్వే పెట్టావా? అంతకుముందు ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్లో అన్నీ ఇచ్చారు కదా. స్కూళ్ళు అప్పుడు చాలా స్కూళ్ళు ఉండేవి కదా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్రీగా చెప్పేవాళ్ళు కదా, డబ్బులతోటి పని లేకుండా. మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, మధ్యాహ్నం భోజనం పెడతారు, పొద్దున్నే స్కూల్లో టిఫిన్ పెడతారు. నువ్వు అవన్నీ క్యాన్సిల్ చేసి అమ్మఒడి ఇస్తున్నావు. అంటే రకరకాల స్కీములతోటి పిల్లల్ని స్కూళ్ళకి ఆకర్షించే పద్ధతి నువ్వు మానేసి నువ్వు డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టు. అంతే కదా నువ్వు చేసింది. అంటే ఈ తరహాలో సామాజిక భద్రతా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడో తెలుగుదేశంలో ఎన్టీ రామారావు హయాం నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్నారు. ఈయన కొత్తగా ఇస్తున్నది కాదు కదా. అంటే ఈ వీళ్ళ మొత్తం ఆలోచన అంతా కూడా ఈ తరహా ఆలోచన చేసుకుంటూ రాష్ట్రంలో మొత్తం అసలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ కాకుండా మొత్తం పడుకోబెట్టారు. మేడం, ముఖ్యంగా చూస్తే ఇప్పుడు సార్ అన్నట్లుగా అభివృద్ధి మనం ఏ విధమైనటువంటి అవకాశ కల్పన చేసాం అంటే ఉపాధి, ఉద్యోగ అవకాశ కల్పన ఇవి చేయడం అనేటువంటిది ఎవరైనా కూడా ప్రాధాన్యతగా చూస్తారు. ఏ ప్రభుత్వం అయినా కూడా ఇదిగో మాకు ఇచ్చిన మీరు ఈ టర్మ్లో ఈ అవకాశంలో మేము ఇంత అభివృద్ధి చేశాము, ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో పెట్టాము అని చెప్పి చూపించుకుని ఎన్నికలకు వెళ్ళాలి. కానీ ఈ రోజున పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా, అంటే చేసిందేమీ చెప్పుకోలేకపోగా ప్రతిపక్షాలను విమర్శించడం ఇవన్నీ పక్కకు పెడితే ఈ రోజున నేరుగా సామాన్య ప్రజల మీద కూడా దాడికి దిగుతున్నటువంటి వైనం, వాళ్ళపైన దాడులు చేయటం, ప్రతిపక్షాలు వాళ్ళకు అండగా నిలబడుతుంటే ప్రతిపక్షాలపైన దాడులు చేయడం, ఈ రకంగా ఒక రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని వీటితోటి ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు ఏర్పరిచి వాటి ద్వారా ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రలు చేస్తే అలాంటివి ఫలిస్తాయంటారు? తప్పకుండా ఫలించవండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వీరందరూ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు అభివృద్ధి చేయటం ఆయన ఉద్దేశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అధోగతికి తీసుకెళ్ళడం. ఓన్లీ సంక్షేమ పథకాలు పెట్టుకుని ఈ అమాయక ప్రజలను ఆకర్షించి ఓట్లు దండుకొని ఆయన ఇంకో 10 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు ఆయన చెప్పినట్టుగా పదవిలో ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఇంకొకటి అంటే మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను ఆయన వచ్చిన దగ్గర నుంచి విన్న విషయం చెప్తున్నా. ఆయన కేసీఆర్తో కుమ్మక్కయ్యారని నెంబర్ 1. నెంబర్ 2, మీరు హైదరాబాద్ని డెవలప్ చేసుకోండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు నేను అందిస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఎక్కడున్నాయండి? ఆంధ్రప్రదేశ్లో లేవు. ఆయన పేరుకి ఆయన ముఖ్యమంత్రి, డబ్బులు సంపాదించుకోవటానికి వచ్చాడు ఆయన. ఈ డబ్బంతా తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఆస్తులన్నీ బెంగళూరు, హైదరాబాద్, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో, వేరే లండన్, ఇవన్నీ చెప్తారు కదా. సో అందుకని ఆయనకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి? ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఆయన ఆంధ్రాలో చదువుకోలేదు. నిన్నను అతను ఎవరు ముద్రగడ ఈయన మీద వేశారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు కదా. ముందు ఆయన్ని ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి ఆయన ఈ విషయంలో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాయనా, ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం కాదు. ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు గారు నీకు ఐడెంటిటీ ఉండేది అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఐడెంటిటీ ఏముంది? ఇప్పుడు గంజాయిగా ఆయనకి ఐడెంటిటీ వచ్చింది, ఒక డ్రగ్స్గా ఆయనకి ఐడెంటిటీ వచ్చింది. ఆయనకి రావాల్సిన ఐడెంటిటీస్ అన్నీ ఇట్లా వచ్చాయి. ఆయన ఏం అభివృద్ధి చేయడండి, ఆయనకి అసలు అవసరం కూడా లేదు. ఇందాక వారు చెప్పినట్టు రోడ్లు వేయడు ఆయన. రోడ్లు వేస్తే పరిశ్రమలు వస్తాయి, భలే వాళ్ళే. ఎన్ఆర్ఐస్ వచ్చేస్తారు, పరిశ్రమలు మనకు వచ్చిన వాటినే మనం వెనక్కి తిప్పి పంపించాం కదా. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ వేరే వాళ్ళు చక్కగా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకని డెఫినెట్గా ఆయనకు అసలు అటువంటి అంత మంచి ఉద్దేశాలు ఏమీ లేవండి, మనం ఎదురు చూడక్కర్లేదు కూడా. సార్, అంటే ముఖ్యంగా ఏదైతే మీరు అన్నట్లుగా అభివృద్ధి అనేటువంటిది మనం చూపించి ఓట్లు అడగడం వేరు. కానీ ఈ రోజున ఏదైతే ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తే, ఉదాహరణకి నిన్న మనం ఒంగోలులోనే చూసుకుంటే వాలంటీర్లని ఎన్నికల ప్రచారాల్లో కానీ ఎక్కడ వాడద్దు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అదే అమలు అవుతున్నటువంటి పరిస్థితి. వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అయినా కూడా వైసీపీ నాయకులు వాళ్ళని వెంట పెట్టుకుని ప్రచారాలు చేయడం, ఈ సందర్భంగా ప్రజలే అవి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షాలు వాటిని తీసుకెళ్ళడం కాదు. నిన్న ఒంగోలులో
ఒక ఆవిడ ఇలాగే ఇది బాలినేని గారి కోడలు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘటన చూసాం. వాళ్ళ మీద, సామాన్య ప్రజల మీద దాడి చేయటం, వాళ్ళని కాపాడేందుకో లేదంటే వాళ్ళ తరఫున వాళ్ళకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం నాయకులు వస్తే వాళ్ళ మీద కూడా దాడులు చేయటం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బీభత్సం సృష్టించడం, ఇలాంటి వాటితోటి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు, ఇలాంటి క్రమంలో రేపు ఎన్నికలు సజావుగా జరుగుతాయనేటువంటి ఎక్కడైనా భరోసా ఉందనుకోవచ్చా? ఈటీజీ సర్వేలో 24 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పారు కదా, మరి ఇంక వాలంటీర్లు ఎందుకు, వాలంటీర్లని ప్రచారానికి తీసుకోవటం ఎందుకు, అది ఫోటో తీస్తున్న ప్రభావతమ్మ మీద దాడి చేయటం ఎందుకు, అవసరం లేదు కదా. గెలుస్తున్నావు కదా, అన్ని సీట్లు నువ్వే గెలుస్తున్నావు కదా, నీ సర్వే అదే చెప్తున్నది కదా, నువ్వు నీ కోసం పనిచేస్తున్న ఐపాక్ టీం కూడా అదే చెప్తున్నది కదా, అన్ని సీట్లు నువ్వే గెలుస్తావని చెప్తున్నప్పుడు ఈ వాలంటీర్ల సహాయం ఎందుకు తీసుకుంటున్నావు? వాలంటీర్ల సహాయం తీసుకోవద్దు అని చెప్తున్న ప్రభావతమ్మ లాంటి వాళ్ళ మీద దాడి ఎందుకు చేస్తున్నావు? అంటే ఏదో ఒకటి కరెక్ట్ కావాలి కదా. నువ్వు దాడి చేయటం అన్నా జస్టిఫికేషన్ చేసుకో, నీ 24 సీట్లో చేత అదన్నా జస్టిఫికేషన్ చేసుకో. అంత మ్యాండేట్ ఉండి నీకు మళ్ళీ నీకు 151 స్థానాల్లో మళ్ళీ గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంటే నీకు 175 అన్నాడు. అది నేను కొంచెం మొన్న గెలిచిన స్థానాలు 2019లో గెలిచిన 151 నేను మళ్ళీ గెలుస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే వాలంటీర్లని ఇంత అడ్డగోలుగా ఎందుకు వాడుతున్నావు? ఐఏఎస్ఎల్ని ఇంత అడ్డగోలుగా ఎందుకు వాడుతున్నావు? ఐపీఎస్ అధికారులని ఇంత అడ్డగోలుగా ఎందుకు వాడుతున్నావు? ఎన్నికల సంఘం నీకు నోటీస్ ఇస్తే, ప్రతిపక్షాలని నీచంగా తిట్టద్దు అని నోటీసులు ఇస్తే ఆ నోటీసులకి సమాధానం కూడా ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ప్రతిపక్షాన్ని ఎందుకు తిడుతున్నావు? అసలు ఇతను చెప్తాడు, చంద్రబాబు నాయుడు హ్యాబిచువల్ అఫెండర్ అట. హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఏంటో తెలుసా? అంటే నేరాలు తడకి నేరాలు చేసేవాడు. తడకి నేరాలు చేస్తున్నవాడు ఎవడు? అందరికీ తెలుసు కదా. ఎన్ని నేరాలు, ఎన్ని కథలు, ఎన్ని అక్రమాస్తులు, ఎన్ని కేసులు, ఎన్ని మర్డర్లు, ఎంతమంది క్రిమినల్స్కి టికెట్లు ఇచ్చారు. ఇటువంటి చరిత్ర మనకి పెట్టుకొని ఎదుటివాడిని హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఎంత తప్పు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు అంటే అటువంటివి ఏమీ లేవు, ఏదో ముసలోడు అని ఏదో అంటుంటాడు. ఈయన ఏదో బాలకుమారుడులాగా, ఈయనకి 52-54 ఏళ్ళు ఉన్నాయి కదా, కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగడు. అంటే ఇది మనం వ్యక్తిగతంగా విమర్శించడం కూడా కాదు సతీష్ గారు. నా ఉద్దేశం, ఒక మనిషిని పట్టుకొని నువ్వు ముసలోడు అంటే, మీ నాన్న బతికున్నట్టయితే మీ నాన్నని నువ్వేమనేవాడివి? ముసలోడా అనేవాడివా? మీ నాన్న వయసే చంద్రబాబు నాయుడుకు ఉంది. మీ నాన్న బతికున్నట్టయితే మీ నాన్నని ముసలోడా అని పిలుస్తావా? ఇప్పుడు మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మని ముసల్దానా అని పిలుస్తావా? ఇది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత రావటానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయటం, డెవలప్మెంటు అవన్నీ తీసి పక్కన పెడితే అతని ప్రవర్తన వల్లే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారి ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం గురువింద గింజ సామెత గుర్తు వస్తూ ఉంది. ఈ రోజున తమ కింద ఉన్నటువంటి లోటుపాట్లు వాటిని ఎక్కడా కూడా చూసుకోకుండా ఈ రోజున ప్రతిపక్షాలపైన విషం చిమ్మటము, లేదంటే ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలపైన దాడులు చేయటము, ఇవే రేపు అంటే ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసి మళ్ళీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గుకు రావాలనేటువంటి కుట్రలు అయితే ఈ రోజున తారాస్థాయికి చేరుస్తోంది వైసీపీ. ఈ క్రమంలోనే ఏదైతే వాళ్ళు నమ్ముకున్నటువంటి వాలంటీర్లు, వాటితో పాటుగా ఏదైతే ఈ దొంగ సర్వేలు ఇవేవైతే ఉంటాయో, అంటే దొంగ సర్వేలు అని కూడా కాదు, పెయిడ్ సర్వేలు, వాటిని చూపించుకొని వాటిని ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టి మోసం చేసే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి కూడా ఒక గట్టి గుణపాఠాన్ని అయితే నేర్పితీరుతారు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. మరొక అంశంతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి.